మొదలు పెడదామా అమ్మా? ప్రధానంగా చదువు. మొదట నీవెవరివో తెలుసుకో, ఆత్మసిద్ధి కానీ. ఒక్క నిమిషం. చెప్పడం తేలిగ్గానే ఉంది. నీవెవరివో తెలుసుకో, ఆత్మ సిద్ధి అంటున్నారు. ఆత్మ అంటే ఏంటో తెలియదు, సిద్ధి అంటే ఏంటో తెలియదు, ఏ విధంగా నేను తెలుసుకోవాలా కూడా తెలియదు. కాబట్టి నీవెవరివో తెలుసుకో అనేటటువంటి స్టేట్మెంట్ లో ఇప్పుడు నువ్వు దేహం అనుకుంటున్నది అది కాదని చెప్పదు. దేహమే కనుక నీవైతే తెలుసుకునేదే ఉంది. నీవెవరివో తెలుసుకో అంటే ఇంతవరకు నీవు దేహమని, మనస్సుని, ఇంద్రియాలని, వ్యక్తి అని అనుకుంటూనే ఉన్నావుగా. అది తెలుసుకునేది కాదు. తెలుసుకో అంటంలో ఇది నీవు కాదు అనేది డైరెక్ట్ గా చెప్పదు. అంటే ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు? ముందు నీవు దేహము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు. ఆదిశంకరుడైతే పంచకోశాలలో ఏది నీవు కాదు, నేతి 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 అంటూ అన్నమయ కోశం, మనమయ కోశం, విజ్ఞానమయ కోశం అంటూ కోశాలన్నీ వర్జించగా ఏదైతే నీవు తీయలేవు, తొలగించలేవు, అది నీ స్వరూపం అని గుర్తించమన్నాడు ఆదిశంకరులు కూడా. కాబట్టి నీవెవరివో నీవే తెలుసుకో అంటే ఇండైరెక్ట్ గా నీవు దేహము కాదు, నువ్వు అనుకుంటున్నావు ఒక వ్యక్తివని, కర్తవని, దేహం పుట్టుక నీ పుట్టుకని అనుకుంటున్నావు. ఇది నీవు కాదు. ముందు నీవెవరివో తేలిపోయి ఆ తర్వాత రావాల్సిందేదో తెలుస్తుంది నీకు. ఏమో అదేనా ఫస్ట్ సెంటెన్స్? మొదట నీవెవరివో తెలుసుకో, ఆత్మసిద్ధి కాని ఇతరాలన్నీ అవే సాగి వస్తాయి. ఇక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది ఏమిటి అంటే, ఆత్మసిద్ధి ఎవరికి? జీవుడికే. జీవుడు మట్టి పెట్టి ఆత్మ ప్రకాశిస్తుందా? అది కదా. ఫస్ట్ సెంటెన్స్ లో నీవెవరివో తెలుసుకో, నీవు దేహం కాదని గుర్తించు. ఫస్ట్ స్టేట్మెంట్. నేను దేహము కాకపోతే మరి నేను ఎవరిని అన్న విచారం జరగాలి అక్కడ. విచారం జరిగినంత మాత్రాన నువ్వు విచారించద్దు, నువ్వు అంటే ఆత్మ అని చెప్పి ఆత్మ వచ్చి చెబుతుందా? చెప్పదు. కాబట్టి ఆత్మ సిద్ధించని అనే పదంలో ఇప్పుడు నాకు తెలియటం లేదు అనే ధోరణి కనపడుతుంది. ఇంతసేపటికి దేహము, సంసారము, జగత్తు, ప్రదేశాలు, బంధాలు ఇవి కనపడుతున్నాయి. నా ఆత్మ నాకు తెలియటం లేదు. నిజానికి ఎప్పటికీ తెలియదు. చెప్పడం బాగానే ఉంది. నువ్వు దేహం అనుకుంటూ తిరుగుతున్నావు. దేహం నీవు కాదు, నేనంటే ఆత్మే అని ఎంత చెప్పినా దేహాత్మ బుద్ధిని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు. అక్కడ వస్తుంది సమస్య. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఆత్మస్థితికి దేహాత్మ బుద్ధికి ఆపోజిట్స్.
గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఇది అజ్ఞానం అయితే అది జ్ఞానం, ఇది చీకటి అయితే అది వెలుగు. సో తెలుసుకో తెలుసుకో అనేటటువంటి సూచనలు ఇప్పుడు తెలుసుకున్నది తెలుసుకోవద్దు అని అర్థం. నీవు దేహము కాదు. దేహం కాకపోతే మరి నేనెవరు? దేహం ఆలోచన, జగత్ ఆలోచన, సంసారం ఆలోచన, దైవం ఆలోచన, కాలం ఆలోచన, మరణం ఆలోచన, జననం ఆలోచన. మరి ఆలోచన చుట్టూ తిరుగుతుంది అయితే అవును గురుగారు. నీవు ఆలోచించవద్దు, విచారించు. ఎవరు చేయాలి విచారం? ఈ మాయా నేనే చేయాలి. దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేనే చేయాలి. మాయా నేను విచారం చేసినంత మాత్రాన ఆత్మ ఎలా ప్రకాశిస్తుంది? ఒక వ్యవహారం ఎంత విచారం చేస్తున్నాడు ఇప్పుడు? అనుకున్నదే జరగటంలే. జరిగిన తర్వాత అనుకుంటున్నాడు ఇదైంది అదైంది. కాబట్టి నీవెవరివో తెలుసుకో అనేటటువంటి సూచనలు నీవిది కాదని ముందు గుర్తించు అని అర్థం. ఏదైతే దేహాత్మ బుద్ధి తెలుస్తుందో అది నీవు కాదు. మరి ఇది కాకపోతే నేను చూస్తున్నానంటున్నావే, ఆ చూచేదానికి ఆధారం ఏంటి? ఆధారం ప్రకాశిస్తూనే ఉన్నది. నీ ఆలోచనే అడ్డుగా ఉంది. పోనీ ఆలోచన లేకుండా మౌనంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా? నో గ్యారంటీ. కారణం ఆత్మ అహంస్ఫురణ జీవుణ్ణి అసలు గుర్తించదు, అన్యత్వం గుర్తించదు, జగత్తును గుర్తించదు, జనన మరణాలు గుర్తించదు. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా ఇదంతా దానిలోనిదేనని. ఒక తెర మీద బొమ్మలు ఎన్ని పడినా తెర గుర్తిస్తుందా? లేదు కదా. చాలా విచిత్రంగా ఉంది ఈ ఈక్వేషన్. ఇదెవరివో తెలుసుకో. దేహం కాదు, బాగానే ఉంది. దేహం నేను కాకపోతే నేనెవరు? దానంతట అది ఉన్నానన్న ఎరుక, అది ప్రకాశిస్తేనే తప్ప అనుగ్రహం చేత జీవుడికి వేరే మార్గం లేదు, ముక్తి లేదు. ఆత్మస్థితి సిద్ధించని అంటున్నారు పైగా. సిద్ధించడం అనేది జీవుడి చేతిలో లేదు. అలా అర్థమవుతుందా? మరి మీరు ఒకసారి డిస్కషన్ లో వెన్ ఇట్ ఈస్ స్పాంటేనియస్ ఇట్ ఈస్ రియలైజేషన్ అని అన్నారు. ఆ కజమే స్పాంటేనియస్ అది రావాలిగా. అంటే సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తుంది కూడా, అది సెల్ఫ్ ఎంక్వైరీ విచారణ ద్వారా అని చెప్పారు. అదర్వైజ్ ఇట్ ఈస్ మహర్షి వాక్యాలలోనే వచ్చింది గురువు గారు ఒకసారి. అది దానంతరం ప్రకాశిస్తే రియలైజేషన్ అంటున్నారు. లేకపోతే ఇంకో మాట వాడారు, ఉపయోగం ఏంటి? ఇంకోటి ఏంటంటే విశేషం, ఆత్మని ప్రకాశింప చేయగలిగింది ఏది లేదు అసలు. నువ్వు ఇక్కడ ఎన్నైనా తంటాలు పడు, దానంతటి ప్రకాశిస్తేనే తప్ప నేను దేహము కాదు, నేనంటే జ్ఞానం, అది రివీల్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది?
ఎవరిని మట్టు పెట్టి అహంకారం చేస్తుందనేది జీవుడి చేతుల్లో లేదు. చెప్పడం బాగానే ఉంది, ముందు ఆత్మ ప్రసిద్ధించని, ఆ తర్వాత అన్ని చూసుకోవచ్చు. ఆత్మ సిద్ధించని అనటంలోనే ఇప్పుడు నీవు ఆత్మ కాదు, దేహాత్మతిలో ఉన్నావు తెలుస్తుంది. పోనీ జీవుణ్ణి అట్టిపెట్టి సిద్ధిస్తుందా ఆత్మ? కుదరదు. ఒకటే నేను. అహంకారం ప్రకాశిస్తుంటే ఆత్మ ప్రకాశించదు, ఆత్మ ప్రకాశిస్తుంటే సృష్టి ఉండదు. అప్పుడు మరి రెండింటికి సంబంధం ఎట్లా? ఈ స్టేట్మెంట్ మరి ఇప్పుడు చదువుతున్నాను, విచార ఈజ్ ద ప్రాసెస్ అండ్ ద గోల్ ఆల్సో అని అన్నారు. నిజమే, బాగానే ఉంది. కరెక్టే మా గురుగారు. విచారము అదే గోలు, అదే ప్రాసెస్. ప్రొవైడెడ్ అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తే, లేకపోతే అంతే. మరి ఎందుకు ఎంత టు కలెక్ట్గా బతుకో. hold to it with effort is vichara. When spontaneous and natural, it is realization. నిజమేనమ్మా. ఇప్పుడు కూడా అహంకారాన్ని పట్టుకునే వేలాడుతున్నావు. నేనెవరు తిరుగుతున్నావు. దానివల్ల అది ప్రకాశించదు కదా. అంటే రెండు లేదు ఇక్కడ, రెండు లేవు, ఒక్కటే ఉంటుంది. స్పాంటేనియస్ ఒక్కటే కరెక్ట్. అది కూడా దానంతరం రావాలి. నీ ప్రయత్నంతో అది ప్రకాశించదు. చెప్పుకోవడానికి నీవు విచారం చేయి, నీవు అన్ని మార్గాల్లో వెతుకున్నావు, ప్రాబ్లం. మౌనంగా ఉండు, అంతర్ముఖంగా, దృశ్యవారితంగా. ఇవన్నీ అహంకార చేష్టలు. నువ్వు ఎంత చేసినప్పటికీ ఆత్మని విడిచి నీవు లేవు. కానీ ఆత్మని ప్రకాశింపజేసే సామర్థ్యం ఈ జీవుడికి లేదు. అది నా అనుభవం. నువ్వు తల్లకిందుగా తపస్సు చేయి. ఇందా మాట చెప్పాను, ఆత్మకి అన్యత్వము లేదు. ఆత్మకి హృదయంలో ఉంటుంది, అది తనకు తాను అనంతంగా ఉంటుంది, అది వాస్తవం. కానీ నీవేమో ఇక్కడ ఒక కళలో చూస్తున్నావు. జాగ్రత్తావస్థ కళలో సత్యంగా చూస్తున్నావు. భయం పుట్టగా అనుకుంటున్నావు, కర్మలాచరిస్తున్నావు, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావు, పుడుతున్నావు, పోతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. తెలుసుకో అనటంలో నీవు ప్రయత్నముతో దీన్ని నష్టపరచలేవు, ఆత్మని ప్రకాశింపజేయలేదు. చాలా క్రిటికల్ గా ఉంటుంది. నిశ్చలత్వానికి వస్తావు, అక్కడ ఏమీ కనపడదు. శూన్యం అంటావు, బ్లాంక్నెస్ అంటావు. కొందరైతే ఓంకారం ఉందన్నారు, కొందరు వెలుగు చూశామన్నారు. అదేది కాదు పోతారు. కాబట్టి ఆత్మ సిద్ధించటం అనేది ఎంకరేజింగ్ గా ఉంటుందనే విచారం చెయ్యి. లోపలికి వెళ్ళు, తల్లకిందుగా పడిపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. కట్టే కొట్టే తెచ్చేల వెళ్ళ చెప్పారు, దానికి 0 మార్కులు వస్తా నేను. అట్లా కుదరదు. ఆ విధంగా కనుక జరిగేదైతే మరి ఉన్న పాపులేషన్ అంతా కూడా ఆత్మకులే ఉండాలి. కుదరదు అట్లా. మరి కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? 1000 మందిలో ఏమిటి ద్వాపరయుగంలో ఒక్కడో వస్తాడు ఆఖరికి అన్నాడు. మరి కోట్ల మందిలో ఒకడు కూడా రాడు. ఎందుకని? అది ప్రకాశించాలి. చెప్పచ్చు, అది ప్రకాశిస్తూనే ఉన్నది, కరెక్ట్. మరి నాకు తెలియటం లేదు నా స్వరూపం అని అడ్డు తొలగించే ప్రయత్నము కూడా ఆత్మే చేసి
జీవుణ్ణి మట్టు పెట్టి అది ప్రకాశిస్తుంది. దాని ఎదుటివి ఉండదమ్మా. సూర్యోదయం అయితే చీకటి ఉంటుందా? ఉండదు గురుగారు. ఆత్మ ప్రకాశమందు జీవుడికి, జగత్తుకి, జనన మరణాలకి, అవస్థలకి తావులేదు. అది నా అనుభవం. ఎంకరేజింగ్ గా చెప్తే చూడు చూడు అది వస్తుంది అని చెప్పటం కాదు. ఏది రాదు, ఆల్రెడీ వచ్చి ఉండదు. నువ్వు అనుకోవచ్చు నీ ఆలోచన నీకు అడ్డు అని. ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండు, అయినా అహంకారం నష్టం కావటంలే. ఆశలు పెట్టుకుని ఉన్నది. అందుకని అనుగ్రహము చేత ఫలితం కాబట్టి చెబుతున్నారు. ఆత్మ అనుగ్రహము చేత, ఆత్మే అనుగ్రహము, ఆత్మే శ్రద్ధ, ఆత్మే ఎరుక, ఆత్మే సత్యము. అది ప్రకాశించాలి. మనం ఎంత చెప్పుకున్నా అది ప్రకాశిస్తూనే ఉన్నదంటే నీకు తెలియటంలే. పోనీ తీవ్ర వైరాగ్యం కలిగి చింతావిహీనంగా ఉన్నావు అనుకున్నావు. అయినప్పటికీ వెలుగు రావాలి. చీకట్లో కూర్చున్నావు, కరెక్టే. ఆత్మబుద్ధితో మౌనంగా ఉన్నావు, కరెక్టే. వైరాగ్యంతో కోరికలు లేకుండా ఉన్నావు, కరెక్ట్. అయినప్పటికీ అది ఎక్స్క్లూజివ్ గా రివీల్ చేస్తేనే తప్ప జీవుడికి ముక్తి అనేది లేదు. గురుగారు అప్పుడు అనుభవం. ఈ స్టేట్మెంట్ టు హోల్డ్ టు ఇట్ విత్ ఎఫర్ట్. ఇప్పుడు ఒక్కసారి అయినా మళ్ళీ అర్థమైంది. అంటే అర్థం ఏంటి? ఆలోచన రాకుండా నిశ్చలంగా హోల్డ్ చేసుకుంటూ అని అర్థం. ఆత్మను పట్టుకోవడం కాదు, హోల్డ్ విత్ ఎఫర్ట్. ఇంట్లో నుంచి బయటికి పోవద్దు, బయట చెప్తా విహీనం. ఇంట్లోనే ఉండంటే బయట విషయాలు రాని మాకు లోపలికి. అక్కడ ఎఫర్ట్ అంటే ఎఫర్ట్ ఈజ్ నాట్ టు గెట్ ది థాట్, ఎఫర్ట్ ఈజ్ సైలెన్స్. గతంలో చెప్పుకున్నాం, టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ది థాట్. ధ్యానంలో ఎఫర్ట్. ఎఫర్ట్ దేనికి? ఆలోచన తల ఎత్తకుండా నిలిచి ఉండటానికి ఎఫర్ట్. అంతవరకు బాగానే ఉంది. ఇంత చేసినా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యము ఈ మాయాజీవుడికి లేదు. అది దానంతటదే ప్రకాశించి ఈ అజ్ఞానాన్ని అంతరింపజేస్తుంది. ఈ ఎఫర్ట్ అంటే ఏమిటి? ఆత్మ ప్రకాశాన్ని ఎఫర్ట్ కాదు, సైలెన్స్ జోన్ కి రావడానికి అంతే. ఇంట్లో ఉండు, బయటికి పోవద్దు అంటే ఇంట్లో ఉండటానికి ఎలగెళ్ళాడతాడు, బయట ప్రపంచం చూస్తానికి బయలుదేరతాడు. అక్కడ ఎఫర్ట్ కావాలి. పసిపిల్లవాడు సాయంత్రం పూట ఆడుకోమంటుంటే వాళ్ళ అమ్మాయి ఏమంటుంది? కూర్చొని చదువుకో అంటుంది. వాడు చాలా ఎఫర్ట్ పెడతాడు, చదవటానికి కాదు, బయటికి పోకుండా నిలవటానికి. పుస్తకం ఎదురుగుండా ఉంటుంది, పుస్తకాన్ని చూడడు. బయట ఆడుకునే శబ్దాలు వినపడతాయి, అరుపులు వినపడతాయి. వాడి జోలి పోకూడదని చెప్పి ఎఫర్ట్ పెడతాడు. ఇంత పెట్టినా దృష్టి వాడికి బయట ఉంటుంది, పుస్తకం మీద ఉండదు. Effort is not holding the self, bro. Effort is the mind బయటికి పోకుండా ఎఫర్ట్, థాట్ ఫ్రీకి ఎఫర్ట్.
వైరాగ్యం ఉంటుంది, తాత్కాలిక వైరాగ్యం కాదు, తీవ్ర వైరాగ్యమే ఉంటుంది. ఇచ్చారహితమే ఉంటుంది, అందరహితం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంద్రియాల వెంట వెళ్ళడు, బాగుంటుంది, అంత బాగుంటుంది. ఇంత చేసిన ఆ న్యూట్రల్ గ్రౌండ్ కి వస్తాడు. అక్కడ నిద్ర ఉండదు, కల ఉండదు, జాగ్రత్త అవస్థ ఉండదు, రియలైజేషన్ ఉండదు. With effort, you can definitely come to neutral ground, no problem. But it doesn't mean you are making the self shine, no. ఈ మాయలో, ఈ ద్వైతంలో ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఏది లేదు, లేదు, లేదు. అది ఏం చేయాలి? పూరక ఉంటుంటే శ్రేయస్కరం చూస్తూ ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఆ సాధన అంతా వేస్ట్ అయిపోయింది, ఇటు ప్రాపంచిక విషయాలు చూడలేకపోయాను, ఇటు ఆత్మ రాలేదు అంటూ శోభించేవారు చాలా మంది ఉంటారు. సుఖాలన్నీ మానుకొని వచ్చాను, ఇంద్రియాల వెంట వెళ్ళటం లేదు, ఆహారం కూడా మితంగా తీసుకుంటున్నాను, గతంలో దిట్టంగా తినేదాన్ని, ఇప్పుడు అది మానేశాను, నువ్వు ఎంత చేసినా ఆత్మ మాత్రం ప్రకాశించ. అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది గురువు. గురుగారు, సరోజ చెప్పు. ఇక్కడ మీరు ఇదివరకు ఒక స్టేట్మెంట్ పెట్టారు, నువ్వు చేసే ఏ ప్రయత్నము వృధా కాదు, నువ్వు చేసే ప్రతి కర్మకి ఫలితం అనుభవించవలసిందే. అంతేగా మరి. నువ్వు మంచి అయినా ప్రయత్నం వృధా కాదంటే అర్థం ఏంటి? వైరాగ్యం వైపు వెళ్తున్నావు, బయటికి వెళ్ళకూడదు, ఇంద్రియాల వెంట వెళ్ళకూడదు, దోష దర్శనం చేసావు, అదే ప్రయత్నం. ఆత్మ ప్రకాశం ప్రయత్నం కాదు. అవును గురువు గారు. అంతవరకే. ఇప్పుడు ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక కోరను అనుకుంటావు, అది నీ ప్రయత్నము. ఇచ్చారహితం, ఇచ్చారహితమైనంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందా? కార్యకారణ సంబంధం లేవట. మనస్సుని మచ్చిక చేసుకోవటానికి మాత్రమే నీ ప్రయత్నం, బయటికి పోకుండా ఉండటానికి, అంతవరకు. అంతేగాని ఆత్మ ప్రకాశానికి నీ ప్రయత్నము కాదు, అసలు నీ ప్రయత్నంతో సంబంధం లేదు. మహర్షి ఏం ప్రయత్నం చేశాడని స్వరూప జ్ఞానం కలిగింది? శంకరులకు ఎలా కలిగింది? జీసస్ క్రైస్ట్కి ఎలా కలిగింది? మహాపురుషులు ఎందరో ఉన్నారు, దెర్ ఇస్ నో డౌట్. నేను ఇది చేశాను, నాకు ఆత్మ ప్రకాశించని చెప్పమని చూద్దాం ఒక్కళ్ళని. లేదు, సిద్ధాంతాలు చెప్పుకొచ్చారే తప్ప, మతాలు వచ్చినాయే తప్ప, ఆ మతం గురించి కూడా ఇంత వాడు పెట్టాక స్టేటస్ లో. గురువు గారు చూసా. ఏదైతే ఉన్నదో ఆ మార్పు లేకుండా ఇప్పుడు అదే ఉంది. దాని గురించే మతాలు వచ్చినాయి, సిద్ధాంతాలు వచ్చినాయి, సంప్రదాయాలు వచ్చినాయి, దాని గురించే గుర్తుకు చేస్తున్నారు జనమంతా. మరి ఇదంతా కూడా దేవనాలి. కాబట్టి ఆత్మ సిద్ధించడం అనేది జీవుడి పరిధిలో లేదు, లేదు, లేదు. పరిధిలో ఏది ఉంది అని అడగచ్చు. నిశ్చలత్వం వరకు నువ్వు బుద్ధిని ఉపయోగించు, ఇది అసత్యమని గుర్తించు, అంతవరకు. గుర్తించినంత మాత్రాన గ్రేస్ మార్కులు పడవు.
అమ్మా, గురువు గారు. నీలో పక్వత తీసుకొస్తుంది, తీవ్ర వైరాగ్యం తీసుకొస్తుంది. తీసుకురావచ్చు, లేకపోవచ్చు. ఆత్మ ప్రకాశించవచ్చు, ఇవన్నీ అట్టు పెట్టుకుని కూడా. గురువు గారు. సో ఆత్మ ప్రకాశానికి, ఈ వ్యక్తి యొక్క జీవన విధానానికి ఒక కనెక్షన్. గురువు గారు. అర్థమవుతుందా? గురువు గారు, అర్థమవుతుంది. ఏదో అంటే సన్యాసం పుచ్చుకుంటే చెప్పు. ఇదేమి వైరాగ్యం లేకపోయినా ఈ ఇంద్రియాల వెంట వెళ్ళినా కూడా ఆ ఉच्चతర శక్తి కనుక అనుగ్రహం ఉంటే అది లభిస్తుంది అనమాట. లభించడం కాదు, నిన్ను మట్టు పెడుతుంది. నువ్వు ఏ జన్మలో చేస్తుంటావో తెలియదు. పోనీలే, ఎన్నో జన్మలు ఎత్తావు, ఇంకా బాధ పెట్టను, నేను ప్రకాశించి ఫుల్ స్టాప్ పెడతాను, అది అనుకోవాలి. అదే గురువు గారు. అంతేగాని నీవేదో చేయటం వల్ల కార్యకాల సంబంధాలతో ఆత్మ ప్రకాశించదు. మరి జన్మలే లేవు కదా గురువు గారు. ఉన్నదా? పుట్టానా అనుకుంటున్నావు ఆయన, పుట్టలేదు అనుకుంటే గొడవ లేదు. విత్ రిఫరెన్స్ టు ఆత్మ దేర్ ఇస్ నో జన్మ కర్మ. గురువు గారు, ఆత్మ అంటే ఇదంతా మాయ ద్వైతంలో చెప్పుకోవడానికి. చెప్పుకోవడానికి ఏది చెప్పుకున్నా అది అసత్యమే. నేను పుట్టలేదని అన్నారు మహర్షి. గురువు గారు. అహంకార పరంగా చూసినా అది పుట్టలేదు, అవునండి. ఆత్మపరంగా చూసినా దానికి పుట్టుకలేదు. అవునండి. బోధించడం చాలా తేలికగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, కానీ ఎక్సిక్యూటబుల్ కాదు. కరెక్టే గురువు గారు, కరెక్టే. అవును గురువు గారు. నేను ఇది చేశాను కాబట్టి నాకు ఆత్మ ప్రకాశిస్తుంది. మరి ఇక్కడ చెప్పమ్మా. ప్రతి కర్మకి ఫలితం అనుభవించవలసిందే, అది మంచైనా చెడైనా అన్నారు. అంటే అక్కడ ఏంటిది? నువ్వు తెచ్చుకున్న పెట్టుబడి ప్రారంభంలోనే ఉందిగా. జ్ఞానికైనా అజ్ఞానికైనా ఫలితం అనుభవించాలిగా. చేతికి మరి క్యాన్సర్ ఎందుకు వచ్చింది మహర్షికి? కాళ్ళకి ఆర్థరైటిస్ ఎందుకు వచ్చింది? రోగాలు పడ్డాడుగా, అనుభవిస్తున్నాడుగా. అవునండి. అది ఆగదుగా. కానీ ఆయనని అనుభవిస్తున్నాను అని అనుకోలేదు. అనుకున్న వాళ్ళది నీకు తెలుసా? చెప్పాడు, ఉంటే ఉందిలే ఓ మూల అన్నాడు. ఉంటే ఉందిలే అంటే గుర్తించినట్లుగా. మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది, వస్తువు లేదని చెప్పినా ఉంటే ఉందో మూల ఉంటుందిలే అని అంటావుగా. పాత వస్తువులు పెడుతుంటావుగా ఇంట్లో. వస్తువు పెట్టావంటే నువ్వు గుర్తించినట్లేగా. సో గుర్తించలేదని అనుకోబాకు. కానీ ఆత్మస్థితిలోనే ఉన్నారు కాబట్టి ఆ మనస్సు ఈ శారీరక మానసిక స్థితులను గుర్తించలేదు అంతవరకు. అంటే బంధింపబడలేదు. బంధించడానికి గ్రంథి తెగిపోయింది. నాది అనేవాడు లేడుగా. అయినా ఈ దగ్ధబీజ మనసుతో కూడా మరి దాన్ని గుర్తించాడుగా. ఉంటే ఉందిలే, ఎందుకు మీరు వర్రీ అవుతారన్నాడుగా. నాకేం పర్వాలేదు అన్నాడుగా. పర్వాలేదు అంటే దాన్ని ఓర్చుకున్నట్లేగా. టీచరు బెత్తంతో చేతి మీద కొడతాడు, అవునండి, అప్పో నాయనో అంటాడు, తర్వాత చేయి వాస్తుంది, పర్వాలేదు చెప్పండి అంటాడు. అట్లా అనుకోబాకు. అప్పుడప్పుడు ఆయన చెప్పుకున్నాడు, ఇక్కడ నొప్పిగా ఉంది, అక్కడ నొప్పిగా ఉంది. నొప్పి లేదని కాదు, కనెక్ట్ అయితే తెలుస్తుంది. మనస్సు ఉంది కదా. కాబట్టి మహర్షినే కాదు, ప్రతి ఒక్కళ్ళకి
ఆత్మకులై ఉంటూ భౌతికమైనటువంటి కాంటాక్ట్ ఉంటుంది. కాకపోతే అది బంధహేతువా భోగహేతువా అనే డిస్టింక్షన్ జరిగి గురువు గారు. వారితో వెంటాడుతుంది. కర్మ ఫలితాలు ఇద్దరు అనుభవిస్తారు. You can't escape. గురువు గారు వాళ్ళు పెట్టారుగా స్టేటస్ లో అది. కాబట్టి ఆత్మ సిద్ధించడం అనేది నీ చేతిలో లేదు. అది ముందు సిద్ధించని అన్ని సమకూరుతాయి. ఏం చేయమంటారంటే ఏమంటాడు ఆయన? ఊరక ఉండు. పోనీ ఊరికే ఉంటే ప్రకాశిస్తుందా? చిన్నప్పుడు మీకు ఒక కథ తెలిసే ఉంటుంది. చెప్పండి. ఒక వృద్ధురాలు కథ చెప్పమంటాడు మనవడెవడో వచ్చి. నువ్వు కొట్టాలంటాడు. నువ్వు అంటే సూది దొరుకుతుందా, ఆ అంటే దొరుకుతుందా అంటూ పొడిగిస్తుంది. అట్లా ఉంటుంది. అవునండి, కరెక్టే. అది కుదరదు. సిద్ధించలేదనుకుంటున్నావు కాబట్టి ముందు సిద్ధించదు. సిద్ధించడానికి నీ చేతుల్లో ఉండే అహంకారము, పుట్టుగా మరణము దాని చేతుల్లో లేదమ్మా. గురువు గారు. పాము పుట్టుగా మరణము తాడు చేతుల్లో ఉందా? నీవే అంటావు అసలు పామే లేదుకోకుండా. మహర్షి కూడా అదే అంటున్నాడు. ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది కొందరు. బాగానే ఉంది. మరి మా కథ ఏంటి? దాన్ని తృణీకరించితే ఆత్మప్రకాశం కావటంలా. ఓరల్గా నేను దేహము కాదు, దేహము కాదు, నేనంటే ఆత్మనని జపం చేయటం కాదు. దానివల్ల ఉపయోగం లేదు. మౌనంగా ఉండేంత వరకే నీ అదే ఎఫర్ట్, చేయగలిగిన ప్రయత్నం అదే. ఎఫర్ట్ అంటే ఏమిటి? ప్రాపంచిక విషయాలతో పోవచ్చు. గురువు గారు. ఒక గుడ్డివాణి వల్లే ప్రవర్తించు అన్నాడు. గుడ్డివాణి ప్రవర్తించడం లేదుగా. కడుపు అంతనే తిరుగుతున్నావుగా, అందరినీ గుర్తిస్తున్నావుగా. మరి గురువు గారు. వచ్చాడా? రాలేదు గురువు గారు. మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు. స్టేటస్ లో పెట్టేది ఆయనే. మన స్టేటస్ పెరిగేది ఆయన వల్లదే. చెప్పండి, ఆయన ఉందా? అన్మ్యూట్ చేసుకోండి. ఏమన్నా ఉంటే అడగచ్చు. లేని దానికే ఇవన్నీ అంటున్నారు కదా, అంత మించి ఏమీ లేదండి. ఉంది అంటే ఎంత ఉంది, లేదంటే ఏమీ లేదు. లేదన్న సంగతి తెలియటంలే. లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నాం కాబట్టి మనకు చెప్పుకుంటాం. అవును. లేని పాము కాలికి చుట్టుకుంటే అది తాడైనప్పటికీ ఆ భయం భ్రాంతి ఏర్పడింది కదా అక్కడ. ఇక్కడ కూడా అంతే. లేని అహంకారము బంధాల్లోనూ రాగద్వేషాల్లోనూ ఇరుక్కుపోయింది ఇక్కడ. కాబట్టి ఇది లేదని సంగతి తెలియటంలే. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్న తాడు లేనట్టుగా కనపడుతుంది. అంటే తాడు అక్కడ ఉన్నప్పటికీ తాడు గుర్తించలేకపోతున్నాడు వాసన వల్ల. ఇక్కడ కూడా ఆత్మ సిద్ధించే ఉంది. ఆత్మ సిద్ధించని అనే స్టేట్మెంట్ కూడా సరి అయింది కాదు. సిద్ధించే ఉన్నది.
కొత్తగా ఏది రాదు. అది బేస్లో ఉంటేనే జీవుడు ప్రవర్తిల్లుతాడు. ఆత్మ లేకుండా జీవుడు లేడు, జీవుడు లేకపోయినా ఆత్మ ఉంటుంది. తెర మీద బొమ్మలు పడాలి అంటే తెర ఉంది కదా, బొమ్మలు లేకపోయినా తెర ఉంటుంది, తెర లేకుండా బొమ్మలు ఉంటుంది. కాబట్టి చిత్రించడం అనేది ఒక ఈవెంట్ కింద తీసుకోవద్దు. ఈవెంట్ అంటే ఫలానప్పుడు సిద్ధిస్తుంది, ఈ పని చేస్తే సిద్ధిస్తుంది. 17వ సంవత్సరంలో మహర్షికి సిద్ధించింది, శంకరుడికి 5వ ఏట అట్లా ఉండదు. మాయను చూస్తున్నాం కాబట్టి టైం ఫ్యాక్టర్తో చూస్తున్నాం. పైగా వ్యక్తిగతంగా సిద్ధించడం అంటూ ఉండదు. ఆ విధంగా రమణ మహర్షులు వారు వ్యక్తిత్వాన్ని అట్టబెట్టుకుని ఆత్మని దర్శించలేదు. అట్లా కుదరదు. 2 నెలలు లేవు.